This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో నిన్నటి సెషన్ లో వచ్చి మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం డీటెయిల్ అండర్స్టాండింగ్ చూసాం. ఈ రోజు సెషన్ లోకి వచ్చేసరికి మనకి టూ థింగ్స్ చూడాలి. ఒకటి వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఇస్ ఏఎల్బి చూస్తామండి. దాంతో పాటు మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అని ఒకటి ఉంటుంది. సో అది ఓన్లీ ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ తో కాదనమాట. వ్యాఫ్ అంటాం బై ద వే. దాన్ని మనం ఏం చేస్తామంటే దీంతో ఇంటిగ్రేట్ చేస్తాం, అది ప్లాన్. సో నేనేం చేశానంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ ఉంటుందండి. మీకు రీడైరెక్షన్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాత్ ఆర్ యుఆర్ఎల్ బేస్డ్ రూటింగ్ అని ఉంటుంది మీకు. ఓకే, ఈ రెండింటిని తర్వాత వ్యాఫ్ ఇంటిగ్రేట్ చేస్తాం. దాంతో పాటు బ్లూ గ్రీన్ ఆర్ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ అంటాం మీకు. సో కాబట్టి ఈ మూడు చూడాలి మనం. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి మీకు ఫస్ట్ వచ్చి నేను ఏంటంటే ఒక 4 సర్వర్లు క్రియేట్ చేశానండి. హోమ్ పేజ్ 1, హోమ్ పేజ్ 2, మూవీస్ అండ్ సాంగ్స్ అని చెప్పి. మీరు ఇక్కడ అంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో ఫస్ట్ సర్వర్ వచ్చి హోమ్ పేజ్ 1 అంటుంది, ఇది వచ్చి హోమ్ పేజ్ 2 అంటాం. తర్వాత రెండోది ఎందుకో సాంగ్స్ చెక్ చేయాలా, ఇది చెక్ చేస్తే మీకు మూవీస్ పేజ్ అని వచ్చింది. కానీ సాంగ్స్ పేజ్ ఇది రాలేదన్నమాట మీకు. ఇది ఇక్కడికి వచ్చి సాంగ్స్ పేజ్ లో లుక్స్ లైక్ మనకి ఇన్స్టాల్ అయినట్లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు లాగిన్ చేస్తాను దీంట్లోకి. ఎందుకు రాలేదు? ఇది బేసిక్ గా ఐపీ అడ్రస్ చూస్తే ఏముంది మీకు ప్రైవేట్, ఇది ప్రైవేట్ ఐపీ చూడండి 10.33 అండి. నేను ప్రైవేట్ ఐపీలో డిప్లాయ్ చేసి, అది ప్రాబ్లం. సరే, లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, టెర్మినేట్ అని చెప్పి దీన్ని, లేకపోతే ఒక పని చేద్దాం. ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే ఈ రౌటింగ్ టేబుల్ ని పబ్లిక్ కూడా యాడ్ చేస్తాను. ఎక్కడుంది మనకి మీకు అనవసరంగా మెషిన్ వేస్ట్ కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ ఏం చెక్ చేయట్లేదు కాబట్టి ఐల్ డూ వన్ థింగ్. ఏదైతే సబ్నెట్ ఉందో అదే బెస్ట్ డిలీట్ చేసి రీక్రియేట్ చేయడం మంచిదిలేండి ఈ పేరుతో. మళ్ళీ నేను లాంచ్ టెంప్లెట్స్కి వెళ్తాను. లాంచ్ టెంప్లెట్స్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు B55 ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నాం. ఇక్కడ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, సేమ్ దీన్ని కూడా ఏదైనా సబ్మిట్ లో పెట్టచ్చు, పబ్లిక్ సబ్మిట్, లేదంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా AWS B55 అని ఇచ్చినప్పుడు ఇందాక పబ్లిక్ సబ్మిట్ చేయకుండా ప్రైవేట్ సబ్మిట్ సెలెక్ట్ చేస్తాను, అది వచ్చిన ఇబ్బంది మీకు. సో నేను ఏం చేస్తుండాలా, ఇది సెలెక్ట్ చేస్తుండాలి విచ్ ఇస్ పబ్లిక్ సబ్మిట్ 3 సెలెక్ట్ చేస్తుండాలా. సరే, కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు సాంగ్స్ పేజ్ అని చెప్పి నేనేం చేస్తాను, ఓకే గుడ్. ఓకే,
సో ఇది కూడా రానివ్వండి. నా అయితే నాకేం కావాలంటే ఇక్కడ మూవీస్ పేజ్ ఉంది, కానీ ఇట్లా కాదు. నేను ఏం చేస్తాను, మీకు మూవీస్ అని ఇస్తే మీరు చూసినట్లయితే ఈ పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్ వస్తుంది కదా. సో కాబట్టి దాంట్లో ఒక లాగిన్ చేస్తానండి నేను. దీంట్లో ఒక లాగిన్ చేసి HTML అని ఉంది కదా. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే mkdir మూవీస్ అని చెప్పి మూవ్ స్టార్ డాట్ HTML తీసుకొచ్చి మూవీస్ కి ఇస్తాను మీకు. దాంట్లో మూవ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ దట్ అవును, మీకు మూవీస్ పేజ్ వస్తుంది. అలాగే మనం ఏం చేసాము, కొత్త సర్వర్ ని కూడా క్రియేట్ చేసాం కదా, 4వ సర్వర్ కూడా రావాలా. సో ఇక్కడికి వచ్చి మనకి సాంగ్స్ పేజ్ అని ఉంది మీకు. సో నేను ఏం చేస్తుంది, కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. కాసేపట్లో మీకు సాంగ్స్ అని రావాలి. వచ్చిందా? కాకపోతే దాంట్లో ఒక లాగిన్ చేసి ఓకే, సాంగ్స్ పేజ్, మూవీస్ పేజ్, హోమ్ పేజ్ 1, హోమ్ పేజ్ 2. రైట్. నౌ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసేద్దామండి మనకి. సో సరే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ AWS అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటాను మీకు. సో దీని కింద సో మనం 2 సర్వర్లు తీసుకుందాం మనం. సో కాబట్టి పేర్లు ఏంటి మీకు, సో కాబట్టి ఇంకొకటి ఇట్లా ఇంకో 2 తీసుకుందాం మనం. ఓకే రైట్. సో అలాగే ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా తీసుకుందాం. సో ఒకటి వచ్చి మీరు చూసినట్లయితే మూవీస్, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మూవీస్ పేజ్ ఇది మీకు. ఇది మీకు. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ
తీసుకుందాం మీకు. నౌ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఆబ్వియస్ గా రూట్ 53 కూడా ముందు ఉంటుంది కాబట్టి లెట్ మీ సేవ్ దిస్. సడన్ గా కొన్నిసార్లు సిస్టమ్ టక్ అని డౌన్ అవుతుంది మీకు. ALB అని ఇస్తాను మీకు. సరే, నా ఆబ్వియస్ గా దీని ముందు మీకు రూట్ 53 ఉంటుంది. AWS B55.xyz అని ఉంటుంది మీకు. ఆర్ ఓకే, నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా కూడా HTTP AWS B55.xyz తర్వాత వచ్చి https.xyz లేదంటే http www.xyz లేదంటే మీకు https దీంట్లో ఏది యాక్సెస్ చేసినా కూడా మీకు హోమ్ పేజ్ 1 కానీ హోమ్ పేజ్ 2 కానీ రావాలి మీకు. ఓకే, అలాగే మీకు /movies/ ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి సాంగ్స్ అని ఇచ్చాం అనుకోండి. ఆబ్వియస్ గా ఇక్కడంతా కూడా మీకు ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు ఇది ఆటోమేటిక్ గా మీకు వెనక అంటే దీనే పాత్ బేస్ రౌటింగ్ అంటాం మనం. మీకు దీన్నే పాత్ బేస్ రౌటింగ్ అంటాం. సో డొమైన్ ఏమో ఒకటే, డిపెండింగ్ ఆన్ ద పాత్ మీకు ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో జరగాలన్నమాట. సో కాబట్టి అప్పుడు మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఈ రెండు సాటిస్ఫై అవుతాయి. సో లెట్స్ డూ దట్. సో స్టెప్ 1 ఏం చేస్తానంటే ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్కి వచ్చి మీకు కావాల్సిన క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ టార్గెట్ గ్రూప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు హోమ్ పేజ్ టార్గెట్ గ్రూప్ అని ఇచ్చి HTTP ఇవ్వండి. కిందకు వచ్చి మనం ఏం చేద్దాం AWS B55 అని ఇచ్చి మీకు నేనేం చేస్తాను ఈ రెండు తీసుకొచ్చి టార్గెట్ గ్రూప్. సో తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే, తర్వాత ఓకే డన్ అండి. సో ఓవరాల్ గా మీరు చూస్తే నేను ఏం చేసిన 3 డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్. ఇప్పుడు ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేయండి, క్రియేట్ అని చెప్పి. సో AWS B55-NLB అంటాం, NLB అని చెప్పి కిందకి వచ్చి అంతా సేమే మీకు. మీరు చూస్తే ఏదైతే మనం యూజ్ చేసామో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సేమ్. ఇక్కడికి వచ్చి 1A 1B 1C అన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ వచ్చింది, మేక్ ఇట్ పబ్లిక్. ఓకే గుడ్. సెక్యూరిటీ గ్రూప్ తెలిసిందే మనకి, అలౌ ఆల్ ట్రాఫిక్ ఒకటి సరిపోద్ది.
నా కిందకు వచ్చి ఇనిషియల్ గా నేను ఏం చేస్తానంటే మీకు హెచ్టిటిపిఎస్ అని అంటానండి. హెచ్టిటిపిఎస్ అని చెప్పి తీసుకొచ్చి మనం హోమ్ పేజ్ కి ఇద్దాం మీకు ఇచ్చి. సో కిందకు వచ్చి ఏ సెక్యూరిటీ మీకు అగైన్ మీకు దీని పేరేంటి, నేను సర్టిఫికేట్ మేనేజర్ కి వచ్చి ఇది యూజ్ చేయాలి మీకు. నేను అమెజాన్ ఇష్యూడే వాడతాను. రీజన్ ఎందుకు సార్ అమెజాన్ ఇష్యూడ్ వాడతారంటే రెండింటికి కలిపి ఒకే సర్టిఫికేట్ ఉంటుంది మీకు, రెండింటికి మీకు నేకెడ్ డొమైన్ కి వైల్డ్ కార్డ్ కి. సో కాబట్టి స్టార్టింగ్ విత్ A1736 బై ద వే మీకు A1736. సో ఇక్కడికి వచ్చినప్పుడు సర్టిఫికేట్ ఏముంది మీకు B55కి వచ్చినప్పుడు A1736 ఇక్కడ ఉంది మీకు. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను మీకు. సో మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. నా ఇది క్రియేట్ అయ్యే క్రమంలో నేను ఏం చేస్తాను, రూట్ 53కి వద్దాం. రూట్ 53కి వచ్చి అక్కడ కావాల్సిన రికార్డ్స్ యాడ్ చేయాలి. నేకెడ్ డొమైన్ కి యాజ్ వైల్డ్ కార్డ్ డొమైన్ కి రెండింటి కూడా అవసరం అవుతుంది అనమాట. సో కాబట్టి లెట్స్ గో హియర్. ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని తీసేస్తాను మీకు. దీన్ని రిమూవ్ దిస్ రికార్డ్, మనకి ఎన్ఎల్బి రిమూవ్ చేసి, అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ అంటానండి. ఎడిట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, అప్లికేషన్ ఆర్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి, అలాగే నేకెడ్ డొమైన్ కూడా క్రియేట్, ఇది సింపుల్ ఇది కదా. నేకెడ్ డొమైన్ అంటే ఏంటి, మీకు పైన ఇక్కడ ఏమి ఇవ్వనమాట. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, డిఫైన్ సింపుల్, ఇక్కడ ఏమి ఇవ్వం, డైరెక్ట్ గా ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అప్లికేషన్ అని చెప్పి మనకి, సో నార్త్ వర్జీనియా ఇది సెలెక్ట్ చేసి ఇట్లా ఇద్దాం మనం. ఓకే. సో ఇలాగా సరే, లోడ్ బ్యాలెన్స్ అంతా క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి మీకు ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది వచ్చే లోపల, అది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే మీకు యాడ్ లిజనర్ అని చెప్పి ఇప్పుడు హెచ్టిటిపి అని ఇచ్చేస్తాను. ఇచ్చి ఇప్పుడు చూడండి రీడైరెక్ట్ అంటాను. రీడైరెక్ట్ అని చెప్పి మీకు డైరెక్ట్ గా చూడండి హెచ్టిటిపిఎస్ కి రీడైరెక్ట్ చేస్తాను. నేను ఇట్లా యాడ్ చేశాను అనుకోండి మీకు, అంటే రెండు లిజనర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి హెచ్టిటిపి లిజనరు, ఇంకోటి వచ్చి హెచ్టిటిపిఎస్ లిజనర్ ఉంది చూడండి మీకు హెచ్టిటిపిఎస్ లిజనర్ ఉందన్నమాట మీకు. సరే ఇది కొంచెం టైం పడుతుంది. ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే నాకు ఇంకొక సర్వర్ కావాలా మీకు, అది డిప్లాయ్ చేస్తాను. అయితే దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తాను మీకు అర్థం కావడానికి. నేను ఏం చేస్తాను, మీకు ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి మీకు AWS అని చెప్పి నేను దీని పేరు ఏమి ఇస్తానంటే న్యూ వర్షన్ అంటాను మీకు. కిందకి రండి. కిందకి వచ్చి మనం ఏం చేస్తాం మీకు ఇక్కడ, ఓకే. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు మీరు చూస్తే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట మీకు. నేను ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, సరే హోమ్ పేజ్ హైఫన్ వర్షన్ 2 అంటాను మీకు. ఓకే, హోమ్ పేజ్ హైఫన్ వర్షన్ 2 అందాం మీకు. సో ఇచ్చి నేను నార్మల్గా లాంచ్ చేస్తాను మీకు. ఓకే, అప్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి మీకు. సో అందరు ఏం చేస్తారంటే, మీ బై ద వే దీనికి మనం ఇది కూడా అనేబుల్, ఒక్క నిమిషం ఆగండి. లోపలికి పోయి నేను ఇది అనేబుల్ చేయాలా. ఏం అనేబుల్ చేయాలంటే ఇంటిగ్రేషన్స్ కి వచ్చినప్పుడు నాకు లాగ్ సేవ్ బై ద వే, లేదంటే అట్రిబ్యూట్స్ కి వచ్చినప్పుడు ఎక్కడుంది మీకు యాక్సెస్ లాక్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఎడిట్ అని చెప్పి నాకు కావాల్సింది కిందకు వస్తాను. కిందకు వచ్చినప్పుడు యాక్సెస్ లాక్స్ ఒకటి కావాలా. సో మనం ఏం చేద్దాం, ఇదే ఇచ్చాను అనుకోండి మీకు, ఏది మన AWS B55 లాక్స్ ఉంది, అదే సెలెక్ట్ చేస్తాను మీకు. కనెక్షన్ లాక్ ఇది ఇంతకుముందు ఇది ఒకటే ఉండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. కనెక్షన్ లాక్స్ డెలివర్ డీటెయిల్ లాక్స్ ఆల్ కనెక్షన్స్ మేడ్ టు ఇయర్. ఓకే, ఇది కూడా ఇచ్చాను అనుకోండి మీకు, ఇది ఇచ్చాను అనుకోండి మీకు.
ఇట్లా ఇచ్చి సేవ్ అన్న ఎర్రర్ రావాలని కోరుకున్నా. యా, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ వచ్చింది చూడండి మీకు. ఎందుకు అంటే దాన్ని ఏమంటాం, లెట్ మీ గో టు AWS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ల్యాబ్ ఫైల్స్కి వచ్చి ALB లాక్స్ పాలసీ ఉంది, డౌన్లోడ్ చేద్దాం దీన్ని. ఓకే, సో అకౌంట్ ఐడి హ్యాస్ టు బి చేంజ్డ్ బేస్డ్ ఆఫ్ ద రీజియన్ అనమాట. ఇది మన ఈస్ట్ యూఎస్ఏ కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మార్చాల్సింది ఏంటి మనకి, ఇలా ఇవ్వాలి. సో దానికోసం అది ఇచ్చే ముందు నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేయాలి. యాక్చువల్గా ఈ యొక్క కనెక్షన్, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ఒక ఏజెంట్ ఉంటుంది, నేను ఇది కాపీ చేసి మన బకెట్ ఏదండి, S3 బకెట్ మీకు ఎడిట్ అని ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక మల్టిపుల్ పర్మిషన్స్ ఉంటాయండి యాక్చువల్గా. అన్నిటికంటే లాస్ట్ పర్మిషన్ ఏంది మీకు ఇక్కడ ఉంది, దీని కింద ఒక కాపీ ఇచ్చి కిందకు వచ్చి ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి సేవ్ చేంజ్ చేస్తాను అమ్మా. ఓకే, అలా ఇచ్చినాక అప్పుడు ఇక్కడ పోయి నేను సేవ్ చేంజెస్ అంటే ఏమవుద్దో చూద్దాం. యా, ఇప్పుడు తీసుకుంది. ఓకే, గుడ్, రైటా. సరే, ఇప్పుడు ఒక డెలీట్ టెర్మినేషన్ అనేబుల్ చేయొచ్చు. బై డిఫాల్ట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేబుల్ లో ఉంటుందండి మీకు. సో ఇక్కడికి వచ్చి ఇలాగ అదర్ అట్రిబ్యూట్స్ లో ఉన్నప్పుడు మనం ఇది ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు చూస్తే ఇంటర్నెట్ ఫేసింగ్ మీకు డిలీట్ వర్షన్ అనేబుల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎక్స్ ఫార్వర్డర్ అంటారు. మీకు ఎక్స్ ఫార్వర్డర్ అంటే సోర్స్ యొక్క ఐపీ కనిపిస్తుంది. ఎనేబుల్స్ యూ టు అపెండ్, ప్రిజర్వ్, రిమూవ్ ఎక్స్ ఫార్వర్డెడ్ అంటే మీకు కస్టమర్ ఐపీ తెలియాలన్నమాట మీకు. అలాగే ఇండికేట్స్ వెదర్ అప్లికేషన్ లోడ్ షుడ్ ప్రిజర్వ్, ఇది ఇచ్చారనుకోండి మీకు సేవ్ చేద్దాం. మీకు వాళ్ళు ప్రొవైడర్ అంటే మీకు దాన్ని ఏమంటారు, హెడర్ కూడా మీకు వస్తుంది, బట్ చెప్తానులేండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఫస్ట్ HTTP అని చెప్పి మీకు AWS B55.xy అంటే ఏం లేదు, ముందు www ఏమవుద్ది మీకు, మీరు ఏం చేస్తారు HTTP ఇట్లా ఇవ్వండి, ఆటోమేటిక్ గా ఎంటర్ కొడితే మీకు ఏం కావాలంటే అది HTTPS కి రీడైరెక్ట్ అయింది చూడండి మీకు. ఓకే, ఫైన్. అలాగే HTTPS అని చెప్పి మీకు HTTP అని చెప్పి ఈసారి www AWS B55.xyz అనివ్వండి మీకు. ఇది కూడా ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయించండి. నిన్న నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇది కాలా, నేను ఏం చెప్పాను, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి ఆ HTTP టు HTTPS రీడైరెక్షన్ చేసే కేపబిలిటీ లేదని చెప్పాను మీకు, అవునా? కేపబిలిటీ అనేది లేదని చెప్పాను. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు మీరు చూసినట్లయితే సో ఈ విధంగా మనకి ఈ విధంగా మీకు రీడైరెక్షన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు స్లాష్ మూవీస్ అన్నాం అనుకోండి. ఓకే, రావట్లే ఇక్కడ. ఓకే, ఫైన్. ఇంకా ఎందుకు రావట్లే, ఇంకా యాడ్ చేయలేదు నేను ఇంకా మీకు. ఓకే, అలాగే సాంగ్స్ అన్నాం అనుకోండి మీకు, ఇంకా అప్పుడే రాదు, ఇంకా మనం రూల్స్ యాడ్ చేయలేదన్నమాట. కాబట్టి ఇది పరిస్థితి. ఇప్పుడు మనం రిమైనింగ్ కూడా యాడ్ చేయాలి. బ్యాక్ వచ్చి మనం రూల్స్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ రూల్స్కి వస్తే ఇక్కడ రూల్స్ అని ఉంటుంది అన్నమాట, క్లిక్ చేయండి. మీకు
రూల్స్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం సింపుల్ గా మీకు ఫస్ట్ ఐ థింక్ యాడ్ రూల్ అన్నాను అనుకోండి. మీకు యాడ్ రూల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మీకు మూవీస్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి యాడ్ కండిషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకవేళ పాత్ వచ్చి స్లాష్ మూవీస్ స్టార్ అన్నాం అనుకోండి, మీకు అప్పుడు అది ఏం చేయాలంటే మీకు నెక్స్ట్ అని చెప్పి ఫార్వర్డ్ టు అని చెప్పి నేను మూవీస్ టీజీ అంటాను. మీకు మూవీస్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మీకు నెక్స్ట్ అని చెప్పి మీకు ఇక్కడ ప్రియారిటీ ఉంది. బేసిక్గా ప్రియారిటీ ఏం చేస్తాను నేను, సరే 1 అని ఇచ్చేద్దాం. డిఫాల్ట్ ఇది 1, నెక్స్ట్ అండ్ దెన్ మీకు క్రియేట్ అనండి. మీకు ఇది ఫస్ట్ రూల్. అలాగే మళ్ళీ యాడ్ రూల్ అని చెప్పి ఈసారి నేను ఏం చేస్తాను, సాంగ్స్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి మీకు ఇలా చేసి నెక్స్ట్ అని చెప్పి సో 2 అని ఇచ్చేసి నేను మీకు నెక్స్ట్ అని చెప్పి క్రియేట్ అన్నాం మీకు. సో ఇలాగా మనం ఏంటంటే రూల్స్ డిఫైన్ చేయొచ్చు అనమాట. మీకు ఇలాగే కాకుండా మనం నేను కావాలంటే ఈవెన్ కొన్నిసార్లు ఇట్లా కూడా చేస్తాను, యాడ్ రూల్ అని చెప్పి మీకు స్లాష్ సపోర్ట్ అని చెప్పి ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు స్లాష్ సపోర్ట్ అని చెప్పి మీకు సపోర్ట్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి కండిషన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు పాత్ అని చెప్పి చాలా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సపోర్ట్ స్టార్ అని చెప్పి మీకు ఇలా మల్టిపుల్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. సపోర్ట్ అన్నా లేకపోతే స్లాష్ హెల్ప్ స్టార్ అన్నా, ఓకే. సో లేకపోతే SOS అన్నా, ఓకే. ఇట్లా ఇచ్చామనుకోండి. వీటిలో ఏదైనా కూడా ఈ మూడిట్లో ఏది యాక్సెస్ చేసినా కూడా నెక్స్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఫిక్స్డ్ రెస్పాన్స్ అని చెప్పి మీకు ఫిక్స్డ్ రెస్పాన్స్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి రీడైరెక్ట్ చేయొచ్చు. అదే రీడైరెక్ట్ అని చెప్పి మీకు ఫుల్ యూఆర్ ఇట్లా ఇవ్వచ్చు. సారీ మనం ఇట్లా చేసి నేను 200 సక్సెస్ కోడ్స్ 200 అని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి సరే 3 అని ఇద్దాం. 3 అని ఇచ్చేసి మీకు క్రియేట్ అద్దాం. ఓకే, ఇలాగా మీకు కస్టమ్ రూల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట మీకు. సో ఇప్పుడు నేను టెస్ట్ చేయాలి దీన్ని. ఇంతకు ముందు మనం ఇక్కడికి వచ్చిన అనుకోండి, ఇక్కడికి వచ్చి సాంగ్స్ అంటే ఆర్ మూవీస్ అంటే రాలేదు కదా, రీఫ్రెష్ చేద్దాం. మీరు చూసారా స్లాష్ మూవీస్ అంటే వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి సాంగ్స్ అన్న వచ్చింది. ఇదే కాదండి, నేను ఏం చేస్తాను, ఈవెంట్ www ఇచ్చినప్పుడు మీకు పని చేయాలి. ఓకే, ఇలా ఇవ్వాలన్నమాట మీకు. సరే, ఇది కాకుండా నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి SOS అన్నాను అనుకోండి మీకు. ఓకే, ఇలా రావాలన్నమాట మీకు SOS అని చెప్పి. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు HTML వస్తుంది, నాకు కంపల్సరీగా ఇది వచ్చితే బాగుండేది. ఎందుకు ఇది డాక్ టైప్ HTML ఇచ్చినప్పుడు ఇట్లా రాకూడదండి. HTML ఓకే, ఐ నో వాట్ ఈస్ ద ఇష్యూ. హోల్డ్ ఆన్. నేను చేసిన తప్పు ఏంటంటే కింద సపోర్ట్ లో ఎడిట్ రూల్ అన్నప్పుడు సో నెక్స్ట్ లో మనకి ఇది వల్ల టెక్స్ట్ HTML అని చెప్పి నేను సేవ్ చేంజ్ చేస్తాను. HTML ఫార్మేట్ లో వస్తుంది అనమాట మనకి. సో కాబట్టి బ్యాక్ వచ్చి నేను ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు.
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సపోర్ట్ అంటాను మీకు. సరే, వెల్కమ్ టు సపోర్ట్ పేజ్. సపోర్ట్ అయినా తర్వాత ఏం చేసాం, హెల్ప్ అని ఇచ్చాను ఇక్కడ మీకు. హెల్ప్ అయినా సేమ్ అదే వస్తుంది మీకు. మీకు హెల్ప్ అయినా అదే వస్తుంది. ఫ్రెండ్స్ ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో హెల్ప్ అయినా లేకపోతే ఇక్కడికి వచ్చి మీకు అంటే మల్టిపుల్ ఇచ్చాం కాబట్టి SOS సేవ్ అవర్ సోల్స్ అన్నా మీకు. ఓకే, అప్డేట్ అయినట్లేదు. దాంతో పాటు సపోర్ట్ అన్న మీకు బేసిక్ ఇది రావాలన్నమాట. మీకు ఇది రావట్లేదు, ఇది వచ్చింది చూడండి, హెల్ప్ చూడండి. సో ఈ విధంగా దీన్ని ఏమంటారు, ఇప్పుడు నార్మల్ గా ఇట్లా యాక్సెస్ చేస్తే హోమ్ పేజ్ కి వెళ్తుంది. కాకుండా /మూవీస్ అండ్ సాంగ్స్ అంటే సాంగ్స్ పేజ్ కి వెళ్తుంది, మూవీస్ పేజ్ వస్తుంది, సాంగ్ ఇట్లా వస్తుంది. దీన్నే బేసిక్ గా మనం ఏమంటామంటే పాత్ బేస్ రౌటింగ్ అంటారు. పాత్ బేస్ రౌటింగ్ అంటారు. అందరూ ఒకసారి యాక్సెస్ చేయండి. నేను ఏంటంటే లాక్స్ జనరేట్ అవుతున్నాయి లేదు చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చాను అనుకోండి, AWS లాక్స్. ఓకే, లోపలికి వస్తే ఈ రోజు ఏమున్నాయి, 9th. ఈ రోజు ఏమైనా వచ్చినట్టు కూడా ఏం లేవు లాక్స్, ఏమి ఇంకా ఇక్కడ జనరేట్ అయినట్టు లేవండి మీకు. అదేనా ఇచ్చింది. లిజనర్ కి వచ్చి మనం AWS B55 ALB లాక్స్ లో ఇవ్వమని చెప్పాం బేసిక్ గా. బట్ చూద్దాం, ఇక్కడ నాకేమి ఇప్పుడు వచ్చినాయండి. సి ALB లాక్స్ ఇప్పుడు వచ్చినాయి. దీని లోపలికి వస్తే దాని లోపల AWS లాక్స్ అని చెప్పి. ఓకే, ఇది చూస్తే మీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ మీకు. ఓకే, ఇక్కడ వచ్చినాయి చూడండి మీకు. సో కాబట్టి మనం లాస్ట్ మాడిఫై చూసుకున్నప్పుడు 9/16కి వచ్చింది. నేను ఏం చేస్తాను, దీంట్లో డౌన్లోడ్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ గమనిస్తే మనకి ఏంటంటే మీకు లాగ్ అంతా వచ్చింది చూడండి. సో మీరు చూస్తే లాగు సోర్స్ IP ఎక్కడి నుంచి వస్తుంది అంతా కూడా, సర్టిఫికేట్ రీడైరెక్షన్. ఎక్కడైనా మీకు లేనిది యాక్సెస్ చేస్తే 404 నాట్ ఫౌండ్ వస్తుంది చూడండి మీకు. 404 నాట్ ఫౌండ్ ఇలాగనమాట. మీకు లాగ్స్ అన్ని కూడా క్యాప్చర్ అవుతాయి మీకు అంతా కూడా మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో మీకు దీని పేరు ఏంటండి మనకి, దాని ఏమంటారు మీకు, అవుట్పుట్ HTTPS రీడైరెక్షన్ అండ్ పాత్ బేస్ రౌటింగ్. నెక్స్ట్ దీంట్లో మాట్లాడాల్సింది వచ్చి బ్లూ గ్రీన్ అండ్ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ గురించి. చాలా మందికి ఈ ఫీచర్ ఉందని తెలియదు యాక్చువల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ గ్రీన్ అంటే ఏంటి, సరే లెట్స్ పుట్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా AWS B55.x హోమ్ పేజ్ 1కి హోమ్ పేజ్ 2కి వెళ్తుంది మీకు. అటు ఇటు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. రిఫ్రెష్ చేశారు అనుకోండి 1కి 2కి వెళ్తూ ఉంటుంది అన్నమాట మీకు. రావాలి, ఎందుకు రావట్లేదు. సో నాకేం కావాలంటే దీంట్లో కొత్త వర్షన్ వచ్చింది. నాకు ఒక కొత్త సర్వర్ క్రియేట్ చేశాను కదా. ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి. మనం ఏం చేసాం ఇక్కడ, రన్నింగ్ వచ్చినప్పుడు న్యూ వర్షన్ ఉంది అవునా. సో నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి యాక్సెస్ చేసినప్పుడు మీకు ఇది వస్తుంది. నాకేం కావాలంటే ఇప్పుడు నా యూజర్స్ అందరూ కూడా హోమ్ పేజ్ 1 హోమ్ పేజ్ 2కి పోయే వాళ్ళంతా కూడా మనకి, నేను పని చేస్తాను నిజంగా పని చేస్తాను. ఇక్కడికి వచ్చి కర్ల్ అని చెప్పి, సో మీరు చూసారనుకోండి,
మీరు చూస్తే హోమ్ పేజ్ 1 హోమ్ పేజ్ 2 వెళ్తుందా, లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి, అటు ఇటు రిక్వెస్ట్లు అంతా కూడా మీకు వస్తుంది. సో ఫైన్, దట్ ఈస్ ఫైన్. నాకేం కావాలంటే కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, కొన్ని రిక్వెస్ట్లు 50% ఆఫ్ రిక్వెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. సో బేసిక్ గా బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, బ్లూ అనేది లైవ్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ అనేది కొత్త ఎన్విరాన్మెంట్ అనుకోండి. మీ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే, మీకు ట్రాఫిక్ అంతా కూడా మీకు సర్వర్ ఉందన్నమాట, మల్టిపుల్ సర్వర్స్, ఫస్ట్ సర్వర్ సెకండ్ సర్వర్, ట్రాఫిక్ వస్తుందన్నమాట. నా మీరు ఏం చేస్తారంటే, నేనేం చేయొచ్చు అంటే కొత్త ఎన్విరాన్మెంట్, ఇది వచ్చి బ్లూ ఎన్విరాన్మెంట్ బై ద వే, ఇది వచ్చి గ్రీన్ ఎన్విరాన్మెంట్, దీంట్లో సర్వర్ పెట్టాను మీకు, థర్డ్ సర్వర్. నేను దీనికి కూడా అటాచ్ చేసి ట్రాఫిక్ ఇలా పోతుంది, షిఫ్ట్ చేసి ఇటు పంపించేస్తా. అంటే బ్లూకు పోతున్న ట్రాఫిక్ అంటే ఏంటి, మనకి స్విచ్ మార్చడం అనమాట. మీకు ఇది ఉంటుంది చూసారా, టెలిఫోన్ లైన్స్ మార్చేది, లేకపోతే కరెంట్ ఫేజెస్ మార్చేది. బ్లూ ఫేజ్ కి పోతుందంతా కూడా కరెంట్ అంతా కూడా గ్రీన్ ఫేజ్ కి పంపించాలా మీకు. ఒకవేళ అది ప్రాబ్లం వస్తే మళ్ళీ బ్లూ ఫేజ్ కి పంపించేసుకోవచ్చు. అది బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అనమాట మీకు. అది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి కొత్త టార్గెట్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను మీకు. ఇక్కడ టార్గెట్ గ్రూప్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి న్యూ వర్షన్ అంటాను, న్యూ వర్షన్ అని చెప్పి కిందకు వద్దాం. సో కిందకు వచ్చి B55K వచ్చి మీకు నెక్స్ట్ అని చెప్పి మనకి న్యూ వర్షన్ ఉంది కదా, దీన్ని యాడ్ బిలో అని చెప్పి క్రియేట్ టార్గెట్ గ్రూప్ అందాం. ఓకే, ఇక్కడ ఇచ్చేద్దాం మనకి. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు రూల్స్కి వస్తాం మీకు. ఇక్కడ లిజనర్, ఈ లిజనర్ ఉంది కదా, రూల్స్ లో ఐ థింక్ మనం వాడుతుంది డిఫాల్ట్ అన్నమాట. ఈ డిఫాల్ట్ కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఎడిట్ రూల్ అంటానండి మీకు. ఎడిట్ రూల్ అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, యాడ్ టార్గెట్ గ్రూప్ అని చెప్పి మన కొత్త న్యూ వర్షన్ ఇచ్చి వెయిట్ ఏం చేస్తానంటే 50% ఇస్తాను నేను మీకు. వెయిట్ ఇక్కడ 50% ఇద్దాం. ఇలా ఇచ్చి మీరు చూసినట్లయితే, లేదా ఇలా కూడా ఇచ్చుకోండి మీకు, రెండు అది కూడా 50% ఇచ్చినా, లేకపోతే ఒకటి ఇచ్చినా కూడా, సేమ్ వెయిట్స్ ఇచ్చినా కూడా 50-50 ఇట్లా అనమాట. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకోండి మీకు, అంటే 1000 దాకా వెయిట్ ఉంది మీకు. అంటే ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి 800, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 200 అని ఇచ్చాం అనుకోండి, పైకి 80% కిందకి వెళ్తుంది అనమాట. అదనే కాదు, పైన కావాలంటే 8. సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఎట్లా కూడా చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తాను, 1 అని ఇచ్చేసి మనం ఏం చేద్దాం, మనం ఇలా ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేసాం అనుకోండి, ఇంతకు ముందు చూసారా, కొన్ని రిక్వెస్ట్లు వచ్చే హోమ్ పేజ్ వర్షన్ 2 వర్షన్ 1. మీరు చూస్తే మీకు అంతా కూడా డివైడ్ అవుతుంది చూడండి, కొన్ని రిక్వెస్ట్లు దానికి, కొన్ని రిక్వెస్ట్లు దీనికి అని చెప్పి. అంటే దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి దానికి పంపిస్తుంది. సో 50% ఆఫ్ రిక్వెస్ట్లు దానికి, 50% ఆఫ్ రిక్వెస్ట్లు దీనికి. దీని ఏమంటే, దీని బ్లూ గ్రీన్ అన్నాం యాక్చువల్, దీన్ని కెనరీ అంటాం. బ్లూ గ్రీన్ లో ఏంటంటే ఇట్లా ఉండదు, బ్లూ గ్రీన్ లో అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఏంటి, స్విచ్ చేయడం ఆఫ్ చేయడం అనమాట. అంటే అది బ్లూ గ్రీన్ అంటే ఇదనమాట. ఇక్కడికి వచ్చామా, ఇక్కడికి వచ్చి ఎడిట్ రూల్ అన్నామా, బ్లూ గ్రీన్ పనిచేసే విధానం ఏంటంటే, కొత్తది వచ్చిందా, ఇది 0, ఇది 1, ఇక్కడికి వచ్చి సేవ్ అని కొట్టు, అంతే అయిపోయింది. సో ఏం జరగాల, అంతా కూడా ఒకదానికి వెళ్ళాలి మీకు, కాసేపట్లో అంతా కూడా ఒకదానికి వెళ్ళాలి. అది బ్లూ గ్రీన్ అనమాట మీకు. మీరు చూస్తే బ్లూ గ్రీన్ అంటే ఏంటి, ఏకి పోతూ ఉంది, దాన్ని తీసేసి బిగ్ పంపించేస్తాం. దట్ ఈస్ బేసికల్లీ మీకు చూడండి, అంతా కూడా అన్ని వర్షన్ 2కి వస్తున్నాయి మీకు. సో ఇది బ్లూ గ్రీన్. ఓకే, ఒకవేళ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అనుకోండి మీకు, మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మన రూల్ ఉంది కదా, మళ్ళీ ఎడిట్ రూల్ అని చెప్పి, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎడిట్ అని చెప్పి రివర్ట్ చేయాలనుకోండి మీకు, నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి 1 ఇచ్చేసి ఇక్కడ 0, ఇది బ్లూ గ్రీన్ కింద వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సేవ్ అందాం మీకు. అప్పుడేమవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట మీకు. ఎందుకంటే దానికి ఇచ్చాం కాబట్టి, మీకు దీనికి 0 ఇచ్చాం కాబట్టి మారిపోతుంది చూడండి, మీకు 1-2 వెళ్తుంది మీకు యాక్చువల్ గా. అట్లా కాకుండా ఇనిషియల్ గా కొన్ని మనం కెనరీ అంటే ఏంటంటే,
ఇలా కాకుండా ఓ పని చేయొచ్చు. ఇనిషియల్ గా ఇప్పుడే నేను డిప్లాయ్ చేస్తున్నాను కాబట్టి ఎడిట్ రూల్ అని చెప్పి మీకు 90% ఇక్కడ 10% ఇక్కడ ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక పార్షియల్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ మీకు కొద్దానికి రావాలి. మాక్సిమం పాదానికి వెళ్తాయి. ఒక పార్షియల్ 100లో 1 మీకు 100లో 1 వచ్చి దీనికి రావాలన్నమాట. అది ఎందుకు అంటే ఓకే ఏంది డౌన్ కావట్లేదు కదా అని చెక్ చేసుకోవడానికి అంతే సార్. ఒకటి వచ్చింది చూడండి మీకు ఇట్లా పార్షియల్ గా వస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది మీకు. అంటే ఓవరాల్ గా కౌంట్ చూసుకున్నప్పుడు ఒక 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, 10 వచ్చి దీనికి రావాలి, మిగతా అన్ని కూడా దానికి రావాలి మీకు. అది బ్లూ గ్రీన్ మీకు చూడండి వస్తుంది కదా, ఒక 10-15 రిక్వెస్ట్ల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి ఇది మనకి. లెట్స్ సి డిపెండింగ్ అపాన్ ద మనం ఎంత ఇచ్చామని చెప్పి నేను. సో ఇక్కడికి వచ్చే మనకి ఎంత ఇచ్చాం మనం మీరు చూస్తే అచ్చా న్యూ వర్షన్ 90% ఇచ్చానా, ఓకే. నార్మల్ గా 50. సో అంతా ఓకే అనుకున్నాక మీకు బాగానే పని చేస్తారు. కొన్ని మాత్రం దీనికి దానికి వెళ్తున్నాయి చూడండి, ఎక్కువ రిక్వెస్ట్ దీనికి. అంతా ఓకే అనుకున్నాక మీకు మైగ్రేటెడ్ 0 ఇచ్చేసి మీకు ఇంత ఇక్కడికి వచ్చి సేవ్ చేంజెస్ అన్నాం అనుకోండి, మీకు అంతా కూడా ఇంకా కొత్త వర్షన్కి వెళ్తుంది తప్ప పాత వర్షన్కి వెళ్ళదు. మీరు ఏం చేయొచ్చు అంటే తర్వాత మీకు డీకమిషన్ చేసేయచ్చు అనమాట. సో కాబట్టి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటండి, ఏకి పోతుంది టకాని బికి మార్చేయడం అనమాట. కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ ఏంది, ఏకి వెళ్తుంది మొత్తం ఏకి పంపించకుండా ఒక పార్షియల్ చిన్న అమౌంట్ తీసి దీనికి పంపించామనుకోండి, ఏదైనా రిక్వెస్ట్ వస్తే మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి, అంటే ఎక్కువ క్లయింట్స్ ఇంపాక్ట్ డౌన్ అయిపోయింది అనుకోండి చెప్పా పెట్టకుండా, ఎక్కువ క్లయింట్స్ మీకు ఇంపాక్ట్ కావన్నమాట. అందుకోసం మీకు ఓకే రైట్. నెక్స్ట్ వచ్చి మీకు మనం మాట్లాడాల్సింది వచ్చి మనం వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏముందంటే మనకి మీరు చూసినట్లయితే మీకు అడ్వాంటేజ్ వచ్చేసరికి మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో నేను ఏం చేయొచ్చు అంటే కావాలనుకుంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అని ఒకటి ఉంటుందండి మీకు. ఎక్కడ ఉంటుందంటే సర్వీసెస్ కి వచ్చి మీకు సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ కి వచ్చినప్పుడు మీరు కిందకి వస్తే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వాఫ్ అండ్ షీల్డ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. వాఫ్ అండ్ షీల్డ్ ఏం చేస్తుందంటే మీకు అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకు ఆల్రెడీ సెక్యూరిటీ కోసం ఏమున్నాయి మీకు ఇక్కడ చూస్తే, సెక్యూరిటీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి మనకి, దాంతో పాటు నెట్వర్క్ ఫైర్ వాల్ ఉంది. మళ్ళీ ఇది ఎందుకు సార్ అంటారా, దిస్ ఈజ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అండి. మీకు అప్లికేషన్ లెవెల్లో ప్రొటెక్షన్ అనమాట. మీకు అంటే ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఓవాస్ప్ ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్ పర్పస్ గా అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీకు అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనమాట. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫైర్ వాల్. దాని షార్ట్ ఫామ్ లో అందరూ వ్యాఫ్ అంటారు. దీన్ని మనం డిప్లాయ్ చేయాలా, వ్యాఫ్ అండ్ షీల్డ్ కి వచ్చినప్పుడు మీకు వ్యాఫ్ ఉంటుంది, షీల్డ్ ఉంటుంది. మీకు ఈ ఫైర్ వాల్ మేనేజర్ ఇగ్నోర్ చేయొచ్చండి, ఎందుకంటే ఫైర్ వాల్ మేనేజర్ వచ్చి మీకు లైక్ నెట్వర్క్ ఫైర్ వాల్, లైక్ చాలా నెట్వర్క్ ఫైర్ వాల్స్ ఉంటాయి, అన్ని కూడా సెంట్రలైజ్ గా మేనేజ్ చేసుకోవడానికి. బట్ మన కాన్సన్ట్రేషన్ వచ్చి మనకి ఇక్కడ వ్యాఫ్ కి వెళ్తామండి మనం. ఓకే 1 minute గైస్. ఓకే నౌ వ్యాఫ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మీరేమన్నా ఐపీ అడ్రస్లు బ్లాక్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీ అడ్రస్లు బ్లాక్ చేయాలంటే ఇక్కడ ఐపీ సెట్స్ ఉన్నాయి కదా మీకు. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎవరన్నా కూడా మీలో కొంతమంది ఇది ఇవ్వండి నాకు, ఇక్కడికి వచ్చి మీకు ఐపీ కాన్ఫిగ్ డాట్ ఐఓ అని చెప్పి పబ్లిక్ ఐపీ ఇవ్వండి మీకు. నేను ఇది తీసుకొస్తాను, తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్ అన్ ఐపీ సెట్ అని చెప్పి AWS B55 ఐపీ సెట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఐపీ అడ్రస్ /30. అంటే మనం ఏదైనా ఐపీఎల్ని వైట్ లిస్ట్ ఆర్ బ్లాక్ లిస్ట్ చేయాలంటే, అంటే ఏదైనా బ్లాక్ చేయాలంటే మనం ఇక్కడికి వచ్చి ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇవ్వండి మీరు కొంతమంది ఐపీలు, ఒక నిమిషం ఇస్తారు, గివ్ మీ 1 minute, ఇప్పుడే వస్తాను.
ఓకే, నా ఐపీ అడ్రస్ నేను ఏం చేస్తాను, మనకి IPv6 మళ్ళీ కుదరదండి, IPv4 కావాలి. ఎవరైనా IPv4 ఉంటే ఓకే, సహన్ ఇచ్చారు. ఓకే సరే 32. అలాగే ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏదో ఒక సర్వర్ తీసుకొని ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి క్రియేట్ అన్ IP లిస్ట్ అంటానండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ వెబ్ ACL అంటారు మీకు, అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అన్నమాట. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఏ వెబ్ ACL. ఇక్కడికి వచ్చి ఏదర్ మనకి గ్లోబల్ గా క్లౌడ్ ఫ్రంట్ ఇంకా మాట్లాడలేదని, క్లౌడ్ ఫ్రంట్ S3 తర్వాత మాట్లాడతాము, అప్లై చేసుకోవచ్చు. లేదా రీజనల్ రిసోర్సెస్ లైక్ ALB తర్వాత అప్లికేషన్ గేట్ వీటికి అప్లై చేసుకోవచ్చు. నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు ACL అన్నాం మీకు. నా ఎవరికి అసోసియేట్ చేయాలా, యాడ్ AWS అని చెప్పి అసోసియేట్ అని చెప్పి మన ALB లేదా NLB ఇచ్చానా, సరే ఓకేనండి. నెక్స్ట్ అని రండి, ఇక్కడ రూల్స్ యాడ్ చేయాలండి మీకు. డిఫరెంట్ టైప్, టూ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటుంది. ఒకటి మీ రూల్స్, ఇంకోటి వచ్చి వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చే రూల్స్. దానికి మళ్ళీ వద్దాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, యాడ్ మై రూల్స్ అని సెలెక్ట్ చేస్తాను. చేసి IP సెట్ అని చెప్పి మీకు బ్లాక్ ఆర్ బ్లాక్ లిస్ట్ అంటాను మీకు. బ్లాక్ లిస్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, పైకి వచ్చి మీకు 55 ఇక్కడ ఉంచండి, 55 అని చెప్పి సోర్స్ IP అడ్రస్ ఓకే, బ్లాక్ అని చెప్పి మనం చేయకముందు మీకు బాగానే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మీకు అంతా కూడా శుభ్రంగానే పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, యాడ్ రూల్ అని మీకు నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ ఎ వెబ్ ACL అంటాను మీకు క్రియేట్ ఎ వెబ్ ACL అంటాను. కొన్నిసార్లు ఏమవుద్దంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన వెంటనే మీరు కానీ ACL అంటే ఫైర్ వాల్ అసైన్ చేయడానికి ట్రై చేసి ఎర్రర్ వస్తుంది. అందుకే నేను క్రియేట్ చేసి అంతా టెస్ట్ చేసినాక మీకు తర్వాత ఆల్మోస్ట్ క్రియేట్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అసోసియేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అసోసియేట్ అవుద్ది మీకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వ్యాఫ్ టెస్ట్ చేయడానికి మీరు వెంట ఇప్పుడు ఈ రోజు టెస్ట్ చేస్తారు, రేపు వ్యాఫ్ టెస్ట్ చేద్దామని ట్రై చేసేటప్పుడు మీరు అటాచ్ చేస్తే కాదనమాట, ఎర్రర్ ఇస్తుంది మీకు. రీజన్ ఎందుకంటే ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు కొంచెం టైం తీసుకున్నమాట మీకు. కాబట్టి అందుకే ముందే క్రియేట్ చేసాం మనం. క్రియేట్ చేసి ఇప్పుడు అటాచ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, హోల్డ్ ఆన్. సో అయిపోయినాక మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. మనం టెస్ట్ చేయొచ్చు మీకు. హోల్డ్ ఆన్. సో ఇది వచ్చే లోపల ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు అంతా అయిపోయినాక మనకి ఇది బ్లాక్ అయిపోవాలా, ఇది బ్లాక్ అవ్వాలా. దాంతో పాటు ఇందాక మనం ఇక్కడ కర్ల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కర్ల్ https www.awsb55.xyz అన్నాం మీకు. ఓకే, ఇంకా పని చేస్తుంది చూడండి మీకు. సో అంటే ఇంకా కంప్లీట్ కాలే యాక్చువల్గా, మీకు క్రియేట్ అవుతుంది వెబ్ ACL. ఇలా చేయొచ్చు IP అడ్రస్ ని. అదే కాకుండా మీరు ఈవెన్ స్పెసిఫిక్ బ్రౌజర్ ని కూడా బ్లాక్ చేయాలంటే కూడా చేయొచ్చు మీకు స్పెసిఫిక్ బ్రౌజర్ ని బ్లాక్ చేయాలంటే కూడా చేయొచ్చు. లెట్ ఇట్ కమ్. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీని పేరేంటి, దీన్ని బ్లాక్ చేయాలనుకోండి మీకు, ఏది ఎడ్జ్ ని బ్లాక్ చేయాలనుకోండి, మీరు F12 నొక్కారు అనుకోండి, ఇక్కడ ఇది ఓపెన్ అవుద్ది. ఒకసారి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు కిందకు వచ్చారు అనుకోండి, దీనికి రిక్వెస్ట్ హెడర్స్ లో ఇక్కడికి వస్తే మీకు చూడండి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే పదం ఉంది కదా, మీకు దీన్ని బేస్ చేసుకోవచ్చు. మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, బ్లాక్ చేయడానికి ట్రై చేయొచ్చు యాక్చువల్గా. సరే,
ఫస్ట్ దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇది క్రియేట్ అవనివ్వండి. ఇంకా మీకు క్రియేట్ అవుతూ ఉంది ఇక్కడ మీకు. సో లెట్ దిస్ కమ్. ఇది పని చేస్తుందా లేదా ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే అది బ్లాక్ అవ్వాలి బై ది వే. ఇది ఎప్పుడైతే బ్లాక్ అవుద్దో అప్పుడు 304 మీకు 304 రీడైరెక్ట్ అవుతుంది అనమాట. 304 అంటే రీడైరెక్షన్ మీకు. ఓకే, సో అసోసియేట్ అయిందా ఇది? పని చేద్దాం. అసోసియేట్కి వస్తే కొన్నిసార్లు అసోసియేట్ కాదు, పని చేస్తాను ఆగండి. అసోసియేట్ అని చెప్పి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మీకు. ఓకే, WAF could not retrieve the resource that you are trying to request. ఇది ప్రాబ్లం ఏంటంటే మీకు కొంచెం సేపు వెయిట్ చేయాలండి. మీకు కొంచెం సేపు వెయిట్ చేయాలి. సరే, నో ప్రాబ్లం, లెట్ ఇట్ కమ్. మీకు ఇది వచ్చే లోపల నేను ఏం చేయాలి, మనం అడిషనల్ గా రూల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీకు అడిషనల్ గా రూల్స్ ఇక్కడికి వచ్చి మీకు మై ఓన్ రూల్స్ కి వచ్చి ఇమాజిన్ నాకేం కావాలంటే ఎడ్జ్ నేను బ్లాక్ చేయాలనుకోండి. మీకు బ్లాక్ ఎడ్జ్ బ్రౌజర్ అందాం. బ్లాక్ ఎడ్జ్ బ్రౌజర్ రెగ్యులర్ రూలు కిందకు వచ్చి రేట్ బేస్ చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏదైనా స్పెసిఫిక్ హెడర్ ని చేశారనుకోండి, సింగిల్ హెడర్ అని చెప్పి. హెడర్ ఏంటి యాక్చువల్ గా నేనేమంటానంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీది ఏదండి కిందకు వస్తే నేను కంటైన్స్ స్ట్రింగ్ అని చెప్పి ఒకవేళ ఇలాంటి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉందంటే మీకు దెన్ బ్లాక్ అని చెప్పి మనం రూల్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు రూల్ యాడ్ చేయి, ఏది ముందు ఏది వెనకని వస్తుంది, ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు రూల్ మీకు. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు అసైన్ చూడండి. ఓకే, సరే, ఇప్పుడు ఇందాక దాకా వస్తుంది కదా, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఫర్బిడన్. ఓకే, ఇక్కడికి వచ్చాను అనుకోండి, చూసారా 403 ఫోర్బిడన్ మీకు. సో ఈ విధంగా ఫర్బిడన్ అయిపోయింది. నౌ నేనేం చేస్తాను, లెట్ మీ గో టు మై ఈ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ కూడా AWS B55 సేమ్ IP నుంచి వస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా ఫర్బిడ్. నౌ నేనేం చేయొచ్చు అంటే నా దగ్గర ఒక VPN ఉంది, సర్ఫ్ షార్క్ అని ఒక VPN ఉంటుంది అనమాట. నేనేం చేస్తాను, ఓపెన్ చేసి యునైటెడ్ స్టేట్స్ కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రౌజర్ నుంచి పోయేటప్పుడు ట్రాఫిక్ US IP అడ్రస్ నుంచి వెళ్తుంది. అప్పుడు దీనికి ఏం అర్థం అవుతుంది మీకు, చూసారా వస్తుంది చూడండి మీకు. ఓకే, ఇలాగా. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, క్రోమ్ లో 2 బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే 2 బ్లాక్ అవుద్ది అనమాట. ఎందుకు, ఒకటి వచ్చి మీకు దీని పేరేంటి, ఇది ఉండడం వల్ల మీకు, ఇది ఉండడం వల్ల. సో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు క్రోమ్ కూడా బ్లాక్ చేయాలనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే కొంతమంది ఇలా ప్రాక్సీ పెట్టి బైపాస్ చేస్తున్నారు మీకు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, AWS ఏం చేస్తుందంటే మీకు ఇంకోటి ఇస్తుంది రూల్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రూల్స్కి వచ్చి ఈసారి నేను ఏం చేస్తానంటే యాడ్ మేనేజ్ రూల్ గ్రూప్స్ అది క్లిక్ చేయండి. మీకు అది క్లిక్ చేస్తే వీళ్ళు కొన్ని డిఫాల్ట్ రూల్స్ ఇస్తారు. దాంట్లో AWS మేనేజ్మెంట్ లో ఇక్కడ ఒక దగ్గర Ctrl+F ప్రాక్సీ అంటే ఇది చూసారా, అనానమస్ IP లిస్ట్ అని చెప్పి దీన్ని ఎనేబుల్ చేస్తానండి. దీన్ని ఎనేబుల్ చేసి నేను యాడ్ రూల్స్ అంటాను మీకు. సో ఇదేం చేస్తుంది చూసుకోండి, మీకు దానికి ముందు అంతా కూడా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చారనుకోండి మీకు, ఇక్కడ నుంచి వస్తే నాకు, నేను ఇండియా నుంచి పోవట్లేదు కాబట్టి నాకు పని చేస్తుంది యాక్చువల్. అవునా, సరే నేనేం చేస్తాను, ఇట్లా ఉందని పని అని చెప్పి మనం ఇట్లా సేవ్ చేశాను అనుకోండి మీకు.
సో ఇదేం చేస్తుంది మీకు, ఒకవేళ ఏదైనా ఎవరైనా ప్రాక్సీ నుంచి ట్రై చేస్తున్నారు కనెక్ట్ అవ్వడానికి అని అనుకున్నప్పుడు అది కూడా బ్లాక్ చేయాలి. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఎగిరిపోయింది చూడండి మీకు. ఓకే, మీకు పోయింది చూడండి మీకు. సో ఈ విధంగా మీరు ఒకటి చూసారనుకోండి, రూల్స్ దగ్గరకు వచ్చేసరికి ఏదర్ బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, లేకపోతే మనం ఏదైనా స్పెసిఫిక్ బ్రౌజర్ చేయాలంటే ఇది చేయొచ్చు మీకు మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీకు ఇది తీసేసాను అనుకోండి, మీకు ఇది రిమూవ్ చేశాను అనుకోండి మీకు ఈ రూల్ ని. సో డిలీట్ చేస్తే ఏమవుతుంది, మీరు చూస్తే నాకు దీని నుంచి పని చేయాలి యాక్చువల్గా, మీకు దీని నుంచి కాదు, ఇక్కడ నుంచి పని చేయాలి మీకు. ఎందుకంటే ఐపీ అడ్రస్ తీసేసాను కదా, ఐపీ అడ్రస్ తీసి వస్తుంది చూడండి మీకు వచ్చిందా. కానీ ఇక్కడ నుంచి పని చేయదు, ఎందుకంటే మనం ఇది ఈ రూల్ యాడ్ చేస్తున్నాం. ఏ రూలు మీకు, ఇదిగో బ్లాక్ ఎడ్జ్ బ్రౌజర్. అలాగని దీని నుంచి పని చేయదు, ఎందుకు, మనకి విపిఎన్ ఉంది. సో పని చేయాలంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను డిస్కనెక్ట్ చేసి ట్రై చేస్తే పని చేయాలి మనకి. వచ్చి చూసారా మీకు ఇదనమాట. ఇదే కాకుండా నేనేం చేస్తానంటే దెర్ ఈస్ సమ్ రేట్ బేస్డ్ రూల్ అని ఉంటుంది అనమాట మీకు. ఇప్పుడు రైట్ నో మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు పింగ్ వస్తుందా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది కదా, నేనేం చేస్తాను, ఎవరన్నా కూడా ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేస్తున్నారు, నాకు ఒక 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 5 minutes లోపల ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చేసినాయి అనుకోండి, అట్లా కూడా బ్లాక్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ ఆ రూల్స్ ఏమంటారంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్, కిందకు వచ్చి మీకు ఇది రేట్ బేస్డ్ రూల్ అంటాం మీకు. ఓకే, సో బ్లాక్ ఫ్రీక్వెంట్ హై రిక్వెస్ట్, హై రిక్వెస్ట్ అని చెప్పి, ఒకవేళ నేను ఏం చేస్తాను, విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 minutes లో 100 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 300 seconds లో 100 వచ్చింది అనుకోండి మీకు. సో మనం ఏం చేస్తాం, ఆబ్వియస్ గా బ్లాక్ చేస్తాం, యాడ్ అంటాను మీకు యాడ్ అంటాను. సో నేనేం చేయొచ్చు, మీకు ఇది మీకు ప్రూవ్ చేయాలి కదా మీకు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కావాలని ఆ స్లీప్ ఇచ్చాను అనుకోండి మీకు. సో దీని పాటికి ఇది పోతూ ఉంటుంది. 100 రిక్వెస్ట్లు అంటే ఎంత మీకు, లైక్ 1 hour 1 minute 40 seconds కదా. అప్పుడు ఏమవుతుంది, 5 minutes అంటే ఎంత వస్తుంది, సెకండ్కి ఒకటి వేసుకున్నా కూడా 500 వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ లార్జ్ దాన్ 100. సో కాబట్టి ఏమవుతుందంటే ఇది 100 రిక్వెస్ట్ల తర్వాత మీకు ఫర్బిడన్ అని వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు బేస్డ్ ఆన్ బేసిక్ గా కాల్డ్ యాజ్ రేట్ బేస్డ్ రూల్ అండి. మీకు ఏమంటాం, రేట్. ఈ విధంగా ఇదే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే బాట్ కంట్రోల్ ఉంటుంది మీకు. బాట్స్ వచ్చి మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నాయి అనుకోండి, ఇది ఎనేబుల్ చేసామంటే మీ పనికి వస్తుంది అనమాట. అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కొత్తగా వచ్చింది కానీ చూడలేదండి, ఇంకా టైం పడుతుంది మీకు. అలాగే ఐపీ సెట్స్ మనం ఆల్రెడీ చూసాము. రిజెక్ట్స్ ప్యాటర్న్స్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట, మీరు క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ వెబ్సైట్ వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ AWS WAF regex pattern అన్నాం అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి మన ఇలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నమాట. మీకు పలానా సైట్ నుంచి లేదా HTTP మెథడ్ బ్లాక్ చేయొచ్చు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీకు హెడర్ బ్లాక్ చేసాము, ఏదైనా సింగిల్ స్ట్రింగ్ ఉంటే బ్లాక్ చేయాలి, అన్ని కూడా చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో అక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో ప్రొవైడ్ క్రియేట్ రిజెక్ట్స్ ప్యాటర్న్ అని చెప్పి మీరు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మీకు ఏదో ఒక ఐపీతో వచ్చినా ఏమొచ్చినా కూడా మీరు చేయొచ్చు. నేను పెద్ద వాడలేదు కానీ, ఇది అవసరం రాలేదు కానీ, మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఇంకా నెక్స్ట్ రూల్ గ్రూప్ ఉంది మీకు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బంచ్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, AWS B55 రూల్ గ్రూప్ అందాం మీకు. నెక్స్ట్ ఇక్కడ రూల్స్ యాడ్ చేయొచ్చు అనమాట. మీకు ఎగ్జిస్టింగ్ రూల్ యాడ్ చేయలేము అనుకుంటాను, ఇక్కడ మీకు రూల్స్ అన్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఈజీ అయిపోతుంది మీకు అంతా ఏ రూల్స్ కావాలో యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చి మీకు క్లియర్ చేశారు అనుకోండి. ఆ తర్వాత మీరు WebACLకి వచ్చి నేను ఏం చేయొచ్చు, లోపలికి వచ్చి ఇక్కడ మీకు ఐ థింక్ రూల్ గ్రూప్స్ యాడ్ చేయొచ్చు. రూల్స్ వచ్చాం అనుకోండి, ఇక్కడ
మీరు ఏం చేయొచ్చు, చూడండి, ఓన్ రూల్ అండ్ రూల్ గ్రూప్స్ రెండు కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మీకు రూల్ గ్రూప్ అని సెలెక్ట్ చేసి యాడ్ చేసామన్నమాట, ఆ రూల్స్ ని అప్లై అవుతాయి మీకు. ఈ విధంగా వచ్చిందో లేదో చూద్దాం మీకు. చూడండి పోర్టల్ చూడండి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే నేను గ్రెప్ తీసేస్తాను. గ్రెప్ తీస్తే మీకే తెలుస్తుంది. ఆగండి, ఇది ఎందుకు రావట్లేదంటే గ్రెప్ ఉన్న వాళ్ళు రావట్లేదు మీకు. చూసారా, ఫర్బిడన్ మీకు ఫర్బిడన్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఒక 5 minutes ఆగే వదిలేసామంటే ఆటోమేటిక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీకు. సో అలాగే థర్డ్ పార్టీ రూల్స్ చాలా ఉంటాయండి వీళ్ళు మీకు. థర్డ్ పార్టీ ఫైర్ వాల్స్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఈ రూల్స్ అంటే పెయిడ్ అనమాట, ఫ్రీ కాదు. బట్ మీరు చూస్తే ఇవన్నీ కూడా తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు మీకు. సో ఈ విధంగా వ్యాఫ్ అనేది ఏం చేస్తుంది, మీకు అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుందండి మీకు మీ అప్లికేషన్ కి అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. సో కాబట్టి ఒకవేళ మీరు కొన్నిసార్లు ఏంటంటే మీకు దాన్ని ఏమంటారు, చాలా బాట్స్ వచ్చి స్కాన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి మీకు. లేకపోతే కొన్ని ఓవాస్ప్ రూల్స్ అంటారు, ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్, ఓడబ్ల్యూఎస్పి రూల్స్ అంటారు. అవి ఉన్నప్పుడు మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, అలాంటి ఉన్నప్పుడు మనం ఈ వ్యాఫ్ వాడుకొని చేయొచ్చు. అన్ని చోట్ల ఉంటుందండి. AWS లో ఆ వ్యాఫ్ ఉంటుంది, అజూర్ లో వచ్చి కూడా మీకు యాప్ గేట్వే వ్యాఫ్ ఉంది, GCP లో కూడా మీకు క్లౌడ్ ఆర్మర్ అనుకుంటా ఉంది. అన్ని చోట్ల మీకు ఉంటుంది మీకు. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ as AWS షీల్డ్ అని ఒక ఆఫరింగ్ ఉందండి మీకు. AWS షీల్డ్ అనేది దేని కొరకంటే మీకు స్టాపింగ్ ద DDoS అటాక్స్ అన్నమాట. మీకు DDoS అంటారు, DDoS అంటారు మీకు, డిస్ట్రిబ్యూషన్ డినయల్ ఆఫ్ సర్వీస్. మీకు ఇది ఎలా పనిచేస్తుందంటే, డిస్ట్రిబ్యూషన్ డినయల్ ఆఫ్ సర్వీస్, ఎవరన్నా ఇమాజిన్ మీ బిజినెస్ కాంపిటీటర్ మిమ్మల్ని టార్గెట్ చేద్దాం అనుకున్నారు, లేదంటే పుట్ లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా చెప్పొచ్చు, ఓకే. సో కాబట్టి ఓకే, ఇండియా వచ్చి మీకు యుద్ధం జరుగుతుంది కాబట్టి, సో యుక్రెయిన్ కి సపోర్ట్ చేయలేదు కాబట్టి, యుక్రెయిన్ లో ఉన్న హ్యాకర్స్ అందరూ ఇండియన్ వెబ్సైట్ ని స్టాప్ చేయాలనుకున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్, గవర్నమెంట్ వెబ్సైట్ తీసుకోండి, గవర్నమెంట్ వెబ్సైట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ వస్తుంది అనుకోండి మీకు. సో అప్పుడు పరిస్థితి ఏంటి మీకు, సో దాన్ని DDoS అటాక్ అంటారు. మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు సర్వర్ రెస్పాండ్, అంటే నేను రెస్పాండ్ చేసే లోపలే మీకు ఇంకో ప్యాకెట్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆబ్వియస్ గా సర్వర్ అట్ వన్ పాయింట్ క్రాష్ అయిపోద్ది అనమాట, రీబూట్ అయిపోతుంది మీకు. దాన్ని DDoS అటాక్స్ అంటాం. సో ఇమాజిన్ ఫ్లిప్కార్ట్ ని టార్గెట్ చేద్దామని చెప్పి వేరే ఏదైనా చిన్న కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ చిన్న కామర్స్ ప్లాట్ఫామ్ ఏం చేస్తున్నారంటే $1 billion సేల్ కి వస్తుందని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసామంటే తర్వాత కస్టమర్స్ మనకు వచ్చే ఛాన్స్ అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, DDoS అటాక్స్ రన్ చేస్తారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వాడచ్చు. అయితే ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అండి మీకు. సారీ, ఇది కొంచెం కాస్ట్లీ అనమాట, సమ్వేర్ లైక్ $3,000 per month. అయితే ఇదేంటంటే బేసిక్ గా స్టాండర్డ్ ఉంటుంది మీకు. మోస్ట్ ఆఫ్ ద VPC నెట్వర్క్స్ లో స్టాండర్డ్ DDoS అనేది అవైలబుల్ ఉంటుంది. అట్లా కాకుండా ఫర్దర్ గా అడ్వాన్స్ కావాలంటే మీరు 3,000 per month అని కొట్టాలా. ఇదైతే నేను ఎక్కడ చూడలేదు, థర్డ్ పార్టీ చూసాను, HP టిప్పింగ్ పాయింట్ అని చాలా ఉన్నాయి, అవి చూసాను తప్పితే. నార్మల్ గా అగైన్ ఇంత కాస్ట్ మీరు స్పెండ్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఒక్క గంట మీ వెబ్సైట్ డౌన్ అయిపోయింది అనుకోండి, మీకు ఆ వచ్చే లాస్ చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి మీకు అలాంటి క్రిటికల్ అప్లికేషన్స్ కి మీకు ఇది అవసరం అండి మీకు. సో అలాంటి వాళ్ళు ఈ DDoS కూడా ఎనేబుల్ చేస్తారు. వ్యాఫ్ వచ్చి ఏం చేస్తుందంటే సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ అనమాట, ఎటువంటి హ్యాకింగ్ అంతా జరగకూడదు. వేరేస్ షీల్డ్ వచ్చేసరికి ఏంటంటే అటాక్ ని ఆపుతుంది అనమాట, మీకు ఎవరైనా వచ్చి మీద పడిపోకుండా. బట్ యాక్చువల్ గా అయితే DDoS ని మొత్తాన్ని ఆపడానికి ఛాన్స్ లేదు, బట్ దే కెన్ స్లో ఇట్ డౌన్ అనమాట మీకు. సో ఈ విధంగా వ్యాఫ్ ఇక్కడ పోయి సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి క్లిక్ చేయొద్దు. ఏమైనా అయితే మళ్ళీ కింద చూపిస్తుంది అనమాట ఏమేం జరుగుతుంది మీకు అని చెప్పి, కింద మ్యాప్ లో ఎక్కడెక్కడ ఇంపాక్ట్ రైట్ నౌ జరుగుతుందని చూపిస్తుంది మీకు. సో ఈ విధంగా వ్యాఫ్ ఎక్కువగా వాడతారు, షీల్డ్ పెద్దగా ఉపయోగించుకొని నా ఉద్దేశం. నేను చూసిన లాస్ట్ ఒక 6-7 years లో షీల్డ్ ఎంతమంది వాడుతున్నారంటే నేనైతే 0 అండి.
షీల్డ్ కి సిమిలర్ గా వేరే అప్లికేషన్ చూసాను కానీ షీల్డ్ చూడలేదు మీకు, ఎందుకంటే క్లౌడ్ అనేది అందరూ వాడాలని లేదు కదా, అన్ని ఫీచర్స్ వాడాలని లేదు. బట్ వ్యాఫ్ అనేది ప్రతి ఒక్కరు వాడారు మీకు వ్యాఫ్ అనేవాడు ప్రతి ఒక్కటి వాడారు అనమాట మీకు, అందుకోసం మీకు. సో ఈ విధంగానండి మీరు గమనించినట్లయితే మీకు ఈ విధంగా మీకు మీ అప్లికేషన్ ని నాట్ ఓన్లీ విత్ సెక్యూరిటీ గ్రూప్స్, నాట్ ఓన్లీ విత్ నెట్వర్క్ ఫైర్ వాల్, బట్ అప్లికేషన్ లెవెల్లో సెక్యూరిటీ పెంచడానికి మీకు వ్యాఫ్ యాజ్ వెల్ యాజ్ షీల్డ్ మీరు వాడుకోవచ్చు మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ క్లారిఫికేషన్? సార్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అయితే ఓన్లీ సర్వర్ అప్లికేషన్ కి అయితే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ వాడతారండి, అదైతే నెట్వర్క్ లైవ్ స్ట్రీమింగ్ కి వాటికి వాడతారా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అయితే నేను చెప్పాను. అవును, యా. రియల్ టైమ్ సినారియో యూడిపి వాడితే ఎన్ఎల్బి వాడుకోండి, అట్లా కాకుండా వెబ్ అప్లికేషన్స్ వాడాలనుకోండి దానికి ఏఎల్బి వాడతాం. డౌట్స్ గైస్? హర్ష, ఇప్పుడు ప్యాకర్ అండ్ టెరాఫామ్ రెండు ఉన్నాయి కదా, సో మనం ఏంటంటే అక్కడ ఏదైనా ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలంటే కోడ్ రాసుకుంటాం. ఇప్పుడు ఇన్స్టాన్స్ లాంచ్ చేసేటప్పుడు యూఐలో కూడా యూజర్ డేటా ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా మనం రాసుకోవచ్చా? నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి మీకు. ప్యాకరు టెరాఫామ్ ఫస్ట్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అర్థం కాలేదు. వాట్ ఈస్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ? యూజర్ డేటాలో కూడా మనం స్క్రిప్ట్ రన్ చేసుకుంటున్నాం కదా. అవును. సో అంటే మనం ప్యాకర్ టెరాఫామ్ లో కూడా రాసి కమెంట్స్ అని అక్కడ రన్ టెరాఫామ్ పక్కన పెట్టేయండి, టెరాఫామ్ పక్కన పెట్టేయండి. ప్యాక్ ఇప్పుడు దాకా మనం మాట్లాడేది ప్యాకర్ ఒకటే మాట్లాడాం. ప్యాకర్ లో మీ క్వశ్చన్ ఏంటి? అంటే అక్కడ రన్ చేస్తున్న కమెంట్స్ కావచ్చు, లేకపోతే అవన్నీ యూజర్ డేటాలో పెట్టి రన్ చేసుకుంటున్నాం కదా యూజర్ డేటాలో. ఓకే, సో అంటే రెండు సేమేనా, లేకపోతే ప్యాకర్ తో అడ్వాంటేజ్ ఏంటని? మీకు ప్యాకర్ క్లాస్ మీరు కరెక్ట్ గా చూసుంటే మనం నేను స్టార్టింగ్ లో నేను ఏం చెప్పాను యాక్చువల్ గా ప్యాకర్ క్లాస్ లో మీకు ఒక ఏఎంఐ క్రియేట్ చేయాలంటే ఏమేం చేయాలి, మీకు మెషిన్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ అప్డేట్ చేయాలని చెప్పాను అవునా. అవన్నీ మాన్యువల్ గా చేయాలి మీరు. ఓకే. ప్యాకర్ ఏం చేస్తుంది మీకు, దాన్ని ఆటోమేట్ చేస్తుంది. నాకు కావాల్సినంత ఫైల్లో పెట్టుకుంటాను, నాకు ఆటోమేట్ చేస్తుంది. రెండు ఎండ్ గోల్ ఒకటే, ఒక ఏఎంఐ కావాలా. రెండు ఎండ్ గోల్ మీరు మాన్యువల్ గా చేసిన ప్యాకర్స్ ఎండ్ గోల్ ఒక ఏఎంఐ కావాలా. అది ఎఫిషియెంట్ గా ఎవరు చేస్తున్నారు మీకు. అందుకే నేను ఏం చేశాను, ఒక పైప్ లైన్ చూపించాను మీకు. పైప్ లైన్ చూపించి ఈ పైప్ లైన్ చేయాలంటే మాన్యువల్ గా చేయలేం కదా, మీకు వర్కౌట్ కాదు. సో ఒక ఆటోమేషన్ పోయేటప్పుడు అప్పుడు ప్యాకర్ వస్తుంది. ప్యాకర్ ఈస్ మేకింగ్ యువర్ థింగ్స్ ఈజీ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్ 1 minute. Go ahead guys, questions. నేను డీకమిషన్ చేస్తాను ఈ లోపల. సో డీకమిషన్ చేయడం అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సర్వర్స్ ని తీసేద్దాం ఇక్కడ మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి టెర్మినేట్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఈ టెర్మినేట్ చేసేద్దాం. సో ఆ తర్వాత కిందకు వచ్చి లోడ్ బ్యాలెన్సర్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మనం ఏం చేద్దాం. ఆ తర్వాత వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్కి వచ్చి ఫస్ట్ మీరు ఏం చేయాల్సి వస్తుంది, అసోసియేట్ రిసోర్సెస్ డిలీట్ చేయాలి మీకు. ఆల్రెడీ మనం లోడ్ బ్యాలెన్స్ డిలీట్ చేసాం, అయినా అక్కడే ఉండే ఛాన్స్ ఉంది. డిలీట్ అయిపోయింది, ఓకే గుడ్. తర్వాత రూల్స్కి వచ్చి ఈ రూల్స్ ను కూడా డిలీట్ చేసేయండి మీకు. ఆ తర్వాత మీకు ఏసీఎల్కి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అని చెప్పి డిలీట్ చేయండి మీకు. ఓకే డన్ అండి. సో మనం రేపటి సెషన్లో వచ్చి మీకు దీని సంగతి ఏంటి, మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అని మాట్లాడాలండి. అంటే EC2లో భాగంగా కిందకు వస్తే ఆటో స్కేలింగ్ గ్రూప్స్, దానికోసం మనం క్రియేట్ చేసే ఏఎంఐ అది వాడుకొని రేపు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ మాట్లాడతాం మీకు.
ఓకే, అది ప్లాన్. మోస్ట్ ప్రాబ్లీ మీకు ఫ్రైడే క్లాస్ ఉండదండి, ఎందుకంటే నేను ట్రావెల్లో ఉంటాను మీకు. సో కాబట్టి మనకి మళ్ళీ తర్వాత ఒక మండేనే కలుస్తాం. యాక్చువల్గా రేపు ఏంటంటే ఈ ఆటో స్కేలింగ్ చెప్పేసానంటే మీకు EC2 అనే టాపిక్ ఎండ్ అయిపోతుంది. కొంచెం టైం బాగా ఉపయోగించుకొని మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. మండే వచ్చి నేను ఏం చేస్తానంటే నేను ఒక వీడియో కూడా యాడ్ చేస్తాను, జస్ట్ మీరు చదువుకోవాలనుకుంటే. మండే వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మనం మాట్లాడతాం. ఓకే, అది మన ప్లాన్. రైటా? హాయ్ సార్. ఎస్, చెప్పండి. సార్ ఈ క్లాసెస్ రన్నింగ్ లో ఇది JSON టెంప్లెట్ యూజ్ చేసుకొని AWS రిసోర్స్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా కవర్ చేస్తారా? మీరు సిలబస్ లో మన క్లాస్ స్టార్ట్ అయ్యి 20 రోజులైంది. బై ఎనీ ఛాన్స్ సిలబస్ ఏమైనా చెక్ చేశారు ఒకసారి? అది చేశాను సార్. చేయలేదు, నాకు తెలుసు చేయలేదు. నాకు ఎలా తెలుసు? ఎందుకంటే మీరు చేస్తుంటే దాంట్లో క్లౌడ్ ఫార్మేషన్ అనే పదం ఉంటుంది. ఓకే ఓకే సార్. సో అదే దాంట్లో డిస్కస్ చేస్తాం మనం. రేపు మీకు మండే ఏంటంటే నేను సరే మండే చెప్తానండి. బట్ ఎనీవే క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది చూడండి. ఎప్పుడు వస్తుందంటే అది మీకు దీని తర్వాత మనం IAM మాట్లాడతాం, IAM తర్వాత S3 మాట్లాడతాము, స్టోరేజ్, ఆ తర్వాత డేటాబేసెస్, ఆ తర్వాత మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ వస్తుంది. అప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ చెప్తాను మీకు. ఓకే సార్. యాక్చువల్లీ ఇందాక ఫ్లో లాగ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ది ఆ JSON టెంప్లెట్ ఎడిట్ చేశారు కదా. ఇక్కడ అసలు నేను ఏం ఎడిట్ చేస్తానండి? ఇక్కడ నేను ఎక్కడ ఏం చేస్తాను? ఇక్కడ ఇదే ఇప్పుడు కాదు సార్, ఇదే నిన్న క్లాస్ లో సార్. అంటే S3 నేమ్ అవి ఇచ్చారు ఎడిట్ చేసి. దీస్ ఆర్ నాట్ క్లౌడ్ ఫార్మేషన్ అండి, దీస్ ఆర్ IAM పాలసీస్. మీకు IAM లో తెలుస్తుంది మీకు. ఓకే సార్. యా సార్, మనం కంట్రీస్ కూడా ఉంటాయండి. బ్లాక్ బై కంట్రీ ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేశారు అనుకోండి కంట్రీ కూడా బ్లాక్ చేయొచ్చు. ఎస్, ఆప్షన్ కంట్రీ కూడా ఉంటుంది మీకు అక్కడ. ఓకే, గుడ్. చలో, రేపు వచ్చి మార్నింగ్ సేమ్ టైం అండి 8:45 మీకు ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ గైస్, బై ఫర్ నౌ.